స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఉదయమున ప్రతిష్ఠా ఉదయకాల ప్రార్థన ఓటలనే ప్రోగ్రాం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనలందరినీ ధైర్యపరుస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, మహిమ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అందుకే మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి సదవకాశం బట్టి దేవదేవుని స్తుతిస్తూ మీ అందరికీ శుభం పలుకుతున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమానికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు తోడయిందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏమని అనంటే, నిజంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన మనకు అండగా ఉన్నాడు, కొండగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు అనంటే ఇహలోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటన్నిటిలో నుండి తప్పించగల సమర్థుడు మన దేవుడు. లేక రాజులు, అధికారులు, ప్రధానులు ఎవరైనా మనకు తోడై ఉంటే వారు కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ప్రియులారా, పెద్దలు ఎవరైనా మనకు తోడుగా ఉంటే వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేక మన భర్త, మన భార్య, మన తల్లి, మన తండ్రి, మన బంధువులు, మన రక్తసంబంధికులు ఎవరైనా మనకు తోడుగా ఉంటే వారు కూడా నమ్మకస్తులు కాదు. ప్రియులారా, వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను గనక. ఎవరిని నేను? భూమిని ఆకాశమును కలుగజేసిన దేవుడను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడను, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయినటువంటి దేవుడను, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడను, మారని దేవుడను, మాట్లాడే దేవుడను, మహిమ కలిగిన మహారాజును నీకు తోడై ఉన్నాను. నీవు జలములలో పడి వెళ్ళినా కూడా అవి నీకు హాని చేయవు, అగ్ని మధ్య నడిచినా కూడా నీకు హాని కలగదు అంటూ ఉన్నాడు. ఒకవేళ మరణం వచ్చినా కూడా మరణంలో నుండి కూడా నీకు జీవాన్ని ప్రసాదించగల దేవుడను నేను నీకు తోడై ఉన్నాను. కనుక నీ మీదికి ఎవరైనా శత్రువులు వస్తే, ఎవరైనా నీకు ఇలాంటి హాని కలిగించేవారు వస్తే, వారు నీతో యుద్ధం చేయాలనుకుంటే, గొడవ చేయాలనుకుంటే ఎవరు కూడా నీ మీద యుద్ధం చేయలేరని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక, దేవుడు తోడై ఉన్నటువంటి వారు ఇంట బయట సంఘంలో సమాజంలో వారు ఎక్కడున్నా సరే నిశ్చయముగా దేవుడు వారికి విజయం ఇస్తాడు. ప్రియులారా, వారు విజయం సాధించటను బట్టే దేవుడు వారికి తోడై ఉన్నాడని అనేకులు నమ్మునట్లుగా దేవుడు మహిమ కార్యం చేసి చూపిస్తూ ఉన్నాడు. అలనాడు ఫిలిస్తీయులు ఇస్సాకును వారింటి వారిని వెళ్ళగొట్టినప్పుడు దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడని రుజువునట్లుగా అన్ని విషయాల్లో ఇస్సాకును దేవుడు దీవించి విజయోత్సాహంతో నింపుతాడు. ప్రియులారా, అప్పుడు ఫిలిస్తీయులందరూ కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడని మాకు అర్థమైంది, అందుకే మేము నీ దగ్గరకు వచ్చామని వారు మాట్లాడతారు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం భక్తులను ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా కూడా దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో వారందరూ కూడా విజయం సాధించినట్లుగా గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది. అలాగే వారి జీవితంలోనే కాదు ప్రియులారా, మనందరి జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడని రుజువునట్లుగా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుడు అన్ని విషయాల్లో మనల్ని విజయోత్సాహంతో నడిపిస్తూ ఉన్నాడు. మన ప్రతి ప్రయత్నాలన్నీ కూడా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు, దీవెని ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదాలు కుమ్మరించబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఎవరైనా మనకు వ్యతిరేకముగా ఏ ప్లాన్ చేసినా కూడా వాటన్నిటిలో వారు ఓడిపోతారు. దేవుని ప్రజలమైన మనకు దేవుడు విజయం ఇస్తాడు. దానిని బట్టే దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం నమ్మవలసి ఉన్నది. ప్రియులారా, ఈలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనందరికీ దేవుడు తోడై ఉండునుగాక, విజయోత్సాహంతో మనలందరినీ నింపునుగాక. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి విజయోత్సాహంతో నింపి
ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా మీరు మాకు తోడై ఉండుట వలన తండ్రి, మా శత్రువులు ఎవరు కూడా మా మీద విజయము సాధించకుండా మీ కరుణా కటాక్షమును ప్రభావమును సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తూ ఉన్నాను. నా యేసురక్షకుడా మీకు స్తోత్రములు. ఈ మాటలు వినబడలందరి జీవితాల్లో తండ్రి మీ తోడు కాపుదల భద్రత మీరు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రం. ఈ బిడ్డల్ని గెలిపించి వారి శత్రువులను మీరు ఓడించబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నా యేసురక్షకుడా మీకు స్తోత్రాలు. అలాగూ దుష్టుడైనటువంటి తండ్రి అపవాదిని కూడా తోలివేసి మీ శాంతి మీ సమాధానం మీ బిడ్డలందరికీ సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తూ ఈ శ్రేష్టమైన మాటలు మా అందరి హృదయాల్లో భద్రపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.